హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్మీగా తిందామా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పనస తోనలు. ముందుగా మనం మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ మైదా పిండి తీసుకుందాం. దాంట్లోకి 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి, పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు కొద్దిగా మిల్క్ వేసుకొని దీన్ని కలుపుకుందాం. ఈ పిండి వచ్చేసి మనకి కొంచెం సెమీ సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా సెమీ సాఫ్ట్ అయ్యే వరకు మనం పిండిని బాగా ఒత్తుకోవాలి. ఒకవేళ మీకు పాలు అవైలబుల్గా లేకపోతే మీరు వాటర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ చేద్దాం. ఇప్పుడు షుగర్ సిరప్కి మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్తో 1 కప్ షుగర్ తీసుకోండి. షుగర్కి 1/2 కప్ వాటర్ సరిపోతుంది. అలాగే 1 స్పూన్ నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇది తీగ పాకం వచ్చే వరకు పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను మీకు 10 మినిట్స్ దాకా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ మనము నీట్ చేసేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక్కొక్కటి పూరీలాగా తాల్చుకోవాలి. ఇలా పూరీలా తాల్చుకున్నాక ఒక చాకు తీసుకొని ఇలా మనం మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా మెల్లగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మనం 2 సైడ్స్ కూడా కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా రావాలి మనకి. ఇలాగే అన్నీ కూడా మనం రోల్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇలా స్లోగా వదులుకోవాలి. చూడండి, ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం పాకం పట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్స్ పెట్టి తర్వాత దీంట్లో నుంచి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పనస తోనలు ఎంత బాగా వచ్చాయో. సో మీకు కూడా ఎప్పుడైనా ఇలా స్వీట్ తినాలనిపిస్తే చిటికెలు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.